ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను. క్రైస్ట్ కౌంటెంట్ చర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును మీరు చూస్తూ దీవించబడుచున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యం మనకెంతో అవసరం. అపోస్తలుడైన పౌలు మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి అనే వాక్యమును ఆధారం చేసుకొని దేవుని వాక్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా నేను పాపము చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఈ కడవరి దినములలో దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంచుకున్నట్టు అది ఎంతో అవసరం. కనుక ఈ వాక్యమును విని హృదయంలో భద్రపరచుకొని ఆ చొప్పున జీవించాలని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో దైవదాసులు దేవుని సందేశమును అందించారు. శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందేదాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘమని ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమాలు మీకు ఎంతగానో దీవెనకరంగా ఉన్నందుకు, ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయ ఉద్యోగాన్ని పొందుకొని ప్రభు రాకడ కొరకు సిద్ధపడుచున్నారని మీ ద్వారా తెలుసుకొని ఎంతగానో సంతోషిస్తున్నాం. మీకు దీవెనకరముగా, దేవుని నామమునకు మహిమకరంగా ఈ కార్యక్రమాలు ఉన్నందుకు దేవునికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, మీ దగ్గర బైబిల్ గ్రంథములు ఉన్నట్లయితే బైబిల్ను మీరు చేతపట్టుకొని ఈ వాక్య సందేశమును జాగ్రత్తగా వినవలసిందిగా తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన వాక్యాంశము మంచి పోరాటము. వాక్య ధ్యాన నిమిత్తము అపోస్తలుడైన పౌలు తిమోతికు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. అలాగే ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తన యొక్క ప్రియ కుమారుడైన, తన ఆత్మీయ కుమారుడైన, సేవకుడైన తిమోతికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో, నేను దేవుని పిలుపును అందుకొని దేవుని పరిచర్యను నేను జరిగిస్తూ ఉండగా దేవుడు అనేక సంఘములు స్థాపించడానికి నన్ను వాడుకొని ఉన్నాడు. దేవుని యొక్క పరిచర్యను జరిగించడానికి దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు అని చెబుతూ అపోస్తలుడైన పౌలు తన పరిచర్యలో ఎన్నో సంఘాలు స్థాపించిన తర్వాత తన అంతిమ గడియలలో తన శిష్యుడు, తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఈ మంచి పోరాటము నేను పోరాడి గెలిచి ఉన్నాను గనుక నాకు దేవుడు నీతి కిరీటాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. అలాగే తిమోతికి కూడా చెప్తున్నాడు, నీ విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి దేవుడిచ్చే ఆ కిరీటాన్ని పొందుకొనమని తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ 2 వచనాల నుంచి మనం నేర్చుకోవలసింది ఏంటంటే, దేవుని పిల్లలమైన మనము ఆత్మీయమైన పోరాటాన్ని మనము జరిగించవలసి ఉంది. మనం ఆత్మీయమైన పోరాటంలో ఉన్నామన్న సంగతి మనము గమనించవలసి ఉంది. విశ్వాసులముగా తీర్చిదిద్దబడిన మనము అనుదినము కూడా మనకు జీవితంలో పోరాటము జరుగుతూనే ఉంది. అనుదినము కూడా మనము పోరాడి యుద్ధము చేసి విజయాన్ని సాధించవలసిన వారు ఉన్నామని ఈ లేఖనాల ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాము. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతున్నాము, నరుల కాలము యుద్ధకాలము కాదా అని మనం అక్కడ చదువుతున్నాం. మానవులుగా ఈ భూమి మీద మనం జీవిస్తున్నాము, మన జీవిత కాలము అది యుద్ధకాలం అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రతిరోజు ఒక పోరాటమే. మన యొక్క అంతరంగములో, మన జీవితంలో పోరాటము లేకుండా ఏ ఒక్క దినము కూడా గడవనట్టు మన జీవితాల్లో మనం గమనించవచ్చు. దేవుని పిల్లలముగా ఉండడానికి పిలువబడిన మనము మన క్రైస్తవ జీవితంలో అనుదినము కూడా మనము పోరాటము చేయాలి. అది మంచి పోరాటమై ఉండాలి. మంచి పోరాటము అనగా విజయవంతమైన పోరాటమును మనము చేయవలసిన వారు ఉంటున్నాం.
ఎవరైతే ఈ పోరాటంలో విజయాన్ని సాధిస్తారో దేవుడు నిత్య జీవాన్ని వారికి ఇస్తాడు, పరలోకమందు వారికి నీతి కిరీటాన్ని ఇస్తాడని ఈ లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది అది యుద్ధ భూమి అని మనం గమనించాలి. క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ ఏ ప్లే గ్రౌండ్ బట్ ఇట్ ఈస్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని ఒక దైవజనుడు అంటాడు. క్రైస్తవ జీవితం అనేది అది ఆటలాడుకునే స్థలము కాదు, కానీ క్రైస్తవ జీవితం అనేది ప్రతిరోజు కూడా యుద్ధము జరిగే యుద్ధ భూమి అని మనం గమనించాలి. అవును పిల్లారా, దేవుని పిల్లలముగా ప్రతిరోజు మనము పోరాటము చేస్తూనే ఉన్నాం. మన యొక్క అంతరంగంలో మనం పోరాటం చేస్తున్నాం. మన యొక్క జీవితంలో అనుదినము మనం పోరాటము చేస్తూనే ఉన్నాం. మనకు శత్రువు మన మీద దాడి చేస్తూ మనను పాడు చేయాలని, మనల్ని నాశనం చేయాలని మనతో పోరాడుతూ ఉన్నాడు. ఈ పోరాటంలో మన విజయం సాధించాలి అంటే మనం తప్పనిసరిగా మంచి పోరాటమును మనము చేయవలసిన వారు వింటున్నాం. ప్రియులారా, ఎవరు మనతో యుద్ధము చేస్తూ ఉన్నారు? దేవుని పిల్లలముగా పిలువబడిన మనతో ఎవరు యుద్ధము చేస్తున్నారు? ఏ విధంగా ఆ యుద్ధముపై ఆ పోరాటములో జయము సాధించాలో కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మన విరోధియగు అపవాది అనుదినము కూడా మనతో పోరాటము చేస్తూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 మనం చదువుతున్నాము, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడని. అవును ప్రియులారా, దేవుని పిల్లలమైన మనకు ప్రధానమైన శత్రువు ఒకడు ఉన్నాడు. అతడే అపవాది అయిన సాతాను. అపవాది అయిన సాతాను దేవుని పిల్లలను ఎలాగూ పాడు చేయాలి, ఎలాగూ నాశనం చేయాలి, ఎలాగూ సమాధానం లేకుండా చేయాలి, ఎలాగూ వారి జీవితంలో శాంతి సమాధానం లేకుండా చేయాలని అపవాది ఎప్పుడు కూడా మన కొరకు పొంచి ఉన్నాడనే సంగతి మనం లేఖనాల ద్వారా మనం గమనించాలి. ప్రియులారా, ఆది నుండి అపవాది మనుషులను మోసగిస్తూనే ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బాల్య దినముల యందే ఆయన ఎలాగైనా హతమార్చాలని హేరోదు ద్వారా ఇదిగో 2 సంవత్సరాల లోపు మగపిల్లలను చంపాలని ఆనాడు రాజాజ్ఞ బయలుదేరింది. హేరోదును అపవాది ఒక సాధనంగా వాడుకొని యేసు ప్రభువుని చంపేయాలని చూచాడు, కానీ అది అపవాది వల్ల కాలేదు. అందుకే యేసు క్రీస్తు ఒక రక్షణ కార్యము మన కొరకు చేయుట కొరకు ఆయన సజీవుడిగా ఉండి తన రక్షణ కార్యమును మన కొరకు చేయుట ద్వారా మనం రక్షణ పొందాము. అపవాది యేసు ప్రభు వారిని శోధించినప్పటికీ యేసు ప్రభువుని ఏమాత్రం ఏమీ చేయలేకపోయాడు. అలా పైగా అపవాదిపై యేసుక్రీస్తు వారు జయం పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, దేవుని పిల్లలమైన మనము యేసు ప్రభుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించిన మనలను పాడు చేయాలని, నాశనం చేయాలని అపవాది ఎల్లప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు వారు పరిచర్యను ప్రారంభించడానికి ముందు ఆయన 40 దినములు అరణ్యములో ఉండి ఉపవాసం ఉండిన పిమ్మట మత్తయి 4:4 చదువుతున్నాము, యేసు ప్రభు రాకలి కొనగా ఆ శోధకుడు వచ్చి యేసు ప్రభుని శోధించడం ప్రారంభించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:4 మనం చదువుతున్నాము, యేసుక్రీస్తు వారు కూడా మన వలనే ఆయన శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు అని. అవును ప్రియులారా, యేసు ప్రభువును కూడా అపవాది శోధించినప్పుడు దేవుని పిల్లలమైన మనలను కూడా అపవాది ఎప్పటికప్పుడు శోధిస్తూనే ఉంటాడు. ఎఫెసీ పత్రిక 6:6 మనం చదువుతున్నాము, మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ మనం పోరాడునది ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ లోక సంబంధమైన దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నామని మనం గమనిస్తున్నాం. ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది ఒక ఆత్మీయమైన పోరాటము. అనుదినము అపవాదితో మనము పోరాటం చేసి మనము విజయము సాధించవలసిన వారు వింటున్నాం. ఎవరైతే అపవాదితో పోరాటం చేసి విజయాన్ని సాధిస్తారో వారికే పరలోక రాజ్యము, వారికే నిత్య జీవము, వారికే పరలోక రాజ్యంలో దేవుడు వాగ్దానం చేసిన కిరీటాన్ని వారు పొందుకుంటారు. పిల్లలు, అపవాది అయిన సాతాను ఈరోజు ఎవరిని మృంగుదనని గర్జించడం వల్ల తిరుగుతూ ఉన్నాడు. అపవాది దేవుని పిల్లలను పాడు చేయాలని కుటుంబముల మీద దాడి చేస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు కుటుంబములలో శాంతి సమాధానం లేకుండా అపవాది చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎవరిని నాశనం చేయాలని అపవాది ఎదురు చూస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10:10 మనం చదువుతున్నాము, దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు తప్ప మరి దేనికి రాడు అన్న సంగతి మనం అక్కడ గమనిస్తున్నాం. అవును ప్రియులారా, ఈరోజు దేవుని పిల్లలైన వారి కుటుంబములలో అపవాది పనిచేస్తూ ఉన్నాడు. భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు. అలాగే ప్రియులారా, అన్నదమ్ములు అక్క చెల్లెండ్ల మధ్య సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇది అపవాది పని అని మనం గమనించాలి. దొంగతనమును చేయడానికి వస్తాడు, అనగా మనకు ఉన్న సమాధానమును దొంగతనం చేయడానికి వస్తాడు. అలాగే మనల్ని నాశనం చేయడానికి చూస్తూ ఉంటాడు. అందుకే పిల్లలు, ఈరోజు అనేక మంది అపవాది శోధనలో పడి నాశనమందు పడుటకు జోగుచున్నారు అని మనం లేఖనాల ద్వారా మనం గమనిస్తూ ఉన్నాము. ఇంకా మనం గమనించినట్లయితే
మార్కు సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో గమనిస్తే పిల్లారా, ఒక తండ్రి తన కుమారుని యేసు ప్రభు యొద్దకు తీసుకువచ్చాడు. అతనికి మోగు దయ్యం పట్టింది. అంత మాత్రమే కాదు, అతనికి దయ్యము పట్టినప్పుడల్లా అతను నురుగు కార్చుకొని కింద నేల మీద పడిపోతా ఉంటాడు. ఆ తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడిపోతా ఉంటాడు. ప్రభు అడిగాడు, ఇదిగో ఈ పరిస్థితి ఎప్పటి నుంచి ఇలాగ జరిగిందంటే అతడు అంటాడు, బాల్యము నుండే ఇతనికి ఇలాగుంది, అతనిని నాశనం చేయవలని ఇదిగో అపవాది పనిచేస్తున్నాడని అతడు చెప్పాడు. అవును పిల్లారా, ఈరోజు మనలను నాశనం చేయాలని అపవాది చూస్తూ ఉన్నాడు. అందుచేత అపవాది తంత్రములను మనము ఎరిగిన వారమై అపవాదిని మనం ఎదిరిస్తూ అపవాదితో మనం పోరాటం చేయాలి. మార్కు సువార్త 5వ అధ్యాయం గమనించినట్లయితే ఒక వ్యక్తి దయ్యముల చేత పట్టబడిన వాడే తనను తాను గాయపరుచుకుంటూ అతడు సమాజంలో ఉండడం మానివేసి సమాధుల్లో తిరుగుతూ ఉండేవాడు. చక్కగా బట్టలు కట్టుకొనకుండా తను తాను గాయపరుచుకుంటూ సమాధుల్లో తిరిగేవాడు. అతన్ని ఎంత బంధించుదామని ఇంటి వారు ప్రయత్నం చేసినా తాను కాళ్ళకి వేసిన చేతులకు వేసిన సంఖ్యల్లో తెంచుకుని మరి సమాధిలోనికి పారిపోయేవాడు. అతడు ఎవరు చెప్పినా వినేవాడు కాదు. పిల్లారా, అటువంటి ప్రజలు, అటువంటి మనుషులు ఈ లోకంలో మనం చూస్తూనే ఉన్నాము కదా. ఎవరు ఏమి చెప్పినా వినని పరిస్థితి, మూర్ఖత్వము, అలాగే సిగ్గులేని పనులు చేయడము, ఇంటిలో ఉండక సమాజంలో వారు ఉండక ఎక్కడో సమాజమునకు దూరముగా తిరిగే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. ఇలాగూ అపవాది మనుషులను పాడు చేస్తూ ఉన్నాడు, మనుషులను నాశనం చేస్తున్నాడు. ఎవరిలైతే అపవాది పనిచేస్తూ ఉంటాడో వారికి సమాధానం ఉండదు, వారి కుటుంబంలో సమాధానం ఉండదు, వారి చుట్టుపక్కల ఉన్న వారికి కూడా ఏమాత్రము సమాధానం ఉండదు. ఇది అపవాది పని అని మనం గమనించాలి. పిల్లలు, దేవుని పిల్లలముగా అపవాది తంత్రములు ఏంటో మనం తెలుసుకోకపోతే అపవాదిని మనము జయించలేమన్న సంగతి మనం గమనించాలి. లూకాసు సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుతున్నాము. అక్కడ సమాజ మందిరంలో ఒక స్త్రీ ఉంది. ఆమెకు బలహీనపరచు దయ్యము పట్టింది. ఆమెను బలహీనపరచు దయ్యము పట్టింది కనుక ఆమె 18 సంవత్సరాల నుంచి ఏమాత్రము కూడా తల ఎత్తి చూడలేని పరిస్థితి ఆమె నడుము వంగిపోయింది. యేసు ప్రభువారు ఆమెను స్వస్థపరిచాడు. అక్కడ ఆ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఆమె అబ్రహాము సంతానము, అబ్రహాము కుమార్తె అయినప్పటికీ ఆమె సాతాను బంధించింది అని మనం అక్కడ చదువుతున్నాం. పిల్లరా, అబ్రహాము బిడ్డగా ఆమె పిలువబడుతున్నప్పటికీ, అబ్రహాము సంతానం పిలువబడుతున్నప్పటికీ ఆమెను అపవాది బంధించి ఉంచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియులారా, ఈరోజు సంఘములలో ఉన్నవారిని కూడా అపవాది శోధిస్తూ ఉన్నాడు. నేను ప్రభువుని నమ్మేశాను కదా, నేను బాప్తిస్మం పొందేశాను కదా, నా మీద అపవాది దాడి చేయలేడు అని మనం అనుకుంటూ ఉంటాము. కానీ అబ్రహాము సంతానంగా పిలువబడిన ఆమెను కూడా అపవాది బంధించాడు. అందుకే 18 సంవత్సరాలు ఆమె నడుము వంగిపోయి చక్కగా చూడలేని పరిస్థితి. యేసు ప్రభువారు ఆమెను దురాత్మ నుంచి విడిపించాడు. పిల్లలు, ఈరోజు కూడా సంఘములలో చాలా మంది బలహీన పడిపోతూ ఉన్నారు. ప్రార్థనలో బలహీన పడిపోతూ ఉన్నారు, భక్తిలో బలహీన పడిపోతూ ఉన్నారు, విశ్వాసంలో బలహీన పడిపోతూ ఉన్నారు, దేవుని సన్నిధికి వచ్చుటలో బలహీన పడిపోతూ ఉన్నారు, వాక్యాన్ని ధ్యానించటంలో బలహీన పడిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈరోజు అపవాది అనేక మంది దేవుని బిడ్డలను కూడా శోధిస్తూ దేవుని నుంచి, దేవుని సన్నిధి నుంచి బలహీనపరిచి దూరముగా వారిని దూరము చేసేస్తూ ఉన్నాడనే సంగతి దేవుని పిల్లలముగా మనము గమనించవలసిన వారమే ఉంటూ ఉన్నాం. అందుచేత పిల్లారా, అపవాది తంత్రములను మనం ఎరిగిన వారమై అపవాదిని మనం జయించాలి. లూకాసు సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు బయలుదేరి వెళ్తున్నప్పుడు అతను మార్గ మధ్యంలో దొంగల చేతిలో చిక్కాడు. దొంగలు అతని బట్టలను దోచుకొని అతన్ని గట్టిగా కొట్టి కొరప్రాణముతో విడిచిపోయిరి అనే మాట మనం అక్కడ చదువుతున్నాం. అవును పిల్లారా, దొంగలు అతని యొక్క బట్టలు దోచుకున్నారు. అనగా ఎప్పుడైతే అతడు బట్టలను దోచుకున్నారో అతడు సిగ్గుపడవలసిన పరిస్థితి. ఈరోజు దేవుని పిల్లలను అపవాది అవమానకరమైన పనులు చేసేటట్టు ప్రేరేపిస్తున్నాడు, సిగ్గుకరమైన పనులు చేసేటట్టు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అలాగే దొంగలు అతన్ని కొట్టినట్లు చూస్తూ ఉన్నాం, గాయపరిచినట్టు చూస్తున్నాం. అలాగే ఈరోజు అపవాది అనేక మందిని గాయపరుస్తూ ఉన్నాడు, మనస్సును గాయపరుస్తూ ఉన్నాడు, శరీరమును గాయపరుస్తూ ఉన్నాడు. చివరికి అక్కడ గమనించినట్లయితే అతనిని కొరప్రాణముతో దొంగలు విడిచిపెట్టారు. అంటే వారు జీవిస్తున్నారు కానీ వారు నిజముగా జీవము లేని వారుగా వారు ఉంటూ ఉన్నారు. ఈరోజు కూడా దేవుని పిల్లైన వారు చాలా మంది జీవించుచున్నామన్న పేరు వారికి ఉంది కానీ నిజానికి చచ్చిపోయిన వారి వలె జీవము లేని వారుగా ఉంటున్నారు. ఒకవేళ అటువంటి పరిస్థితి నీకు ఉండినట్లయితే నీవు అపవాది చేత శోధించబడుతున్నావు అన్న సంగతి నీవు గమనించి అపవాదితో పోరాటం చేసి అపవాదిని జయించాలి. ప్రియులారా, అపవాది ప్రతిరోజు మనతో యుద్ధము చేసినప్పుడు, అపవాది ప్రతిరోజు మనతో పోరాటం చేసినప్పుడు, అపవాది శోధనలో మనం పడిపోకుండా యేసు క్రీస్తు వలె అపవాది శోధనను మనం జయించాలి. మొదటి ఆదాము వలె శోధనలో పడిపోయి ఏదెను తోట అనే ఆశీర్వాదం నుంచి
నుంచి మనం వెళ్ళగొట్టబడకుండా కడపటి ఆదామైన యేసుక్రీస్తు ఎలాగైతే శోధనను జయించి పాపం లేని వాడిగా ఉన్నాడో, నీవు నేను మనం అందరము కూడా అపవాది శోధనను ఎదిరించి మనము జయించవలసిన వారి వింటున్నాం. పిల్లారా, బైబిల్ చెప్తుంది అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. బైబిల్ చెప్తా ఉంది అపవాదికి చోటు ఇవ్వద్దు. పిల్లారా, నీవు అపవాదికి చోటు ఇచ్చినట్లయితే అపవాది నీ జీవితాన్ని నాశనం చేయడానికి చూస్తూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని నాశనం చేయడానికి చూస్తూ ఉన్నాడు. కనుక అపవాదికి చోటు ఇవ్వకుండా అపవాది తంత్రములను ఎరిగి దేవుని శక్తి ద్వారా అపవాదితో పోరాటం చేసి జయము పొందాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలాగే ప్రియులారా, మరొక శత్రువు ఎవరనగా మనకి లోకమే మన శత్రువు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5:4-5 వచనాలు మనం చదివినట్లయితే, ఇదిగో లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అనగా లోకము మనతో పోరాడుతూ ఉంది. లోకము అనగా లోకములో ఉన్న చీకటి సంబంధులు, లోకములో ఉన్న అన్యజనులు, లోకములో ఉన్న సాతాను సంబంధులు, లోకములో ఉన్న శరీర సంబంధులు ఎల్లప్పుడూ కూడా మనతో పోరాడుతూ ఉంటారు. ప్రియులారా, లోకం మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది. ప్రభు చెప్పాడు యోహాను సువార్త 15:19 వచనంలో, ఇదిగో లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మును కూడా లోకము ద్వేషిస్తుంది. 16:33 వచనంలో, లోకములో మీకు శ్రమ కలుగుతుంది కానీ నేను లోకమును జయించాను అని ప్రభు చెప్పి ఉన్నాడు. పిల్లారా, అవును, ఎల్లప్పుడూ కూడా లోకం మన మీద నింద మోపాలని, లోకం మన మీద నేరము మోపాలని, లోకము మనలను పాపములోనికి నెట్టివేయాలని లోకం ఎల్లప్పుడూ కూడా మనం చూస్తూ ఉంటుంది. లోకముతో మనం పోరాడి మనం జయించవలసిన వారు వింటున్నాం. రోమిలికి రాసిన పత్రిక 12:2 ఈ విధంగా మనం చదువుతున్నాము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. ప్రియులారా, ఎల్లప్పుడూ కూడా లోకము మరలా లోకములోనికి తీసుకువెళ్ళాలని, చీకటిలోనికి తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. ఈ లోక మర్యాద అనే మాట చూస్తూ ఉన్నాం. అవును ప్రియులారా, లోకములో ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి, లోకంలో ఎన్నో ఆచారాలు ఉన్నాయి. ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి కావు, ఇవన్నీ దేవుని సంతోషపెట్టేవి కావు. అందుచేత లోకము మరలా మనం విడిచిపెట్టిన ఆచారాలు పాటించమని, విడిచిపెట్టిన సాంప్రదాయాలు పాటించమని మన మీద ఒత్తిడి చేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే లోకముతో లోకస్తులతో నీవు పోరాడి నీవు విజయము సాధించాలి. లేకపోతే మరలా లోకములో పడిపోయే ప్రమాదం ఉంది. లోకము దాని ఆశలు గతించిపోవును కానీ దేవుని చిత్తము చేయువాడు నిరంతరం నిలుచునని యోహాను రాసిన మొదటి పత్రిక 2 మనము చదువుతున్నాం. పిల్లరా, లోక ఆశలను మనం నెరవేర్చకూడదు. లోకములను ఆకర్షిస్తూ ఉంటుంది. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడంబము, శరీర కోరికలను రేకెత్తిస్తూ కొన్నిసార్లు లోకము తన వైపు లాక్కోవడానికి, తన వైపు మనల్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ లోక ఆకర్షణలో మనం పడిపోకుండా, చీకటిలో పడిపోకుండా మనం ఎల్లప్పుడూ కూడా మన పవిత్రతను మనము కాపాడుకోవాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని యాకోబు పత్రిక 1 మనం చదువుతూ ఉన్నాం. అవును ప్రియులారా, ఈ లోకముతో మనం స్నేహం చేసినట్లయితే, లోకస్తులతో చట్టపట్టాలు వేసుకొని లోకస్తులాగా జీవిస్తున్నట్లయితే దేవునికి మనం శత్రులం అయిపోతున్నామనే సంగతి మనం గమనించాలి. ప్రతి దినము లోకము నిన్ను ద్వేషించవచ్చు, ప్రతి దినము లోకముని నిందించవచ్చు. ప్రభువు నమ్మినందుకు నిన్ను పాడు చేయాలని, నిన్ను నాశనము చేయాలని లోకస్తులు ఎదురు చూస్తూ ఉండొచ్చు. కానీ సమయంలో దేవుని శక్తి ద్వారా లోకమును ఎదిరిస్తూ, లోకమునకు ఎదురెదుతూ విజయవంతమైన జీవితం జీవించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. పిల్లారా, అలాగే పిల్లారా, మనకు వ్యతిరేకంగా పోరాడే మరొక శత్రువు ఉంది. ఏంటనగా అది శరీరము లేదా పాపము అని మనం గమనించవచ్చు. దేవుని వాక్యాలు మనం గమనించినట్లయితే శరీరమును పాపము ప్రేరేపించినప్పుడు శరీరము మనతో పోరాడుతూ ఉంటుంది, అలాగే పాపము మనతో పోరాడుతూ ఉంటుంది. 2 వాక్య భాగాలు మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 5:17 ఒకసారి చదువుకుందాం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకొందురు. అవును ప్రియులారా, ప్రతిరోజు కూడా మన జీవితంలో మనలో ఉన్న ఆత్మకు శరీరమునకు పోరాటము జరుగుతూ ఉంటుంది. శరీరము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ప్రేరేపిస్తూ ఉంటుంది. శరీరము ఎల్లప్పుడూ పాపము చేయుటకు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అలాగే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనం పరిశుద్ధంగా ఉండుటకు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ పోరాటము మన అంతరంగంలో జరుగుతూ ఉంటుంది. కానీ చాలాసార్లు ప్రియులారా, చాలామంది శరీర కోరికలు నెరవేర్చుకునేట కొరకు ఆత్మను ఆర్పివేసి, ఆత్మను కాదని, పరిశుద్ధాత్మ ప్రేరణను కాదని వారు శరీర కోరికలు నెరవేర్చుకుంటూ పాపములు జీవిస్తూ ఉంటారు. కానీ దేవుని పిల్లలముగా మనం ఎన్నడూ అలాగూ చేయక శరీరముతో పోరాడి పరిశుద్ధాత్మకు, పరిశుద్ధాత్మ కార్యానికి మనము చోటు ఇవ్వాలి. కింద మనం గమనించినట్లయితే 19, 20, 21 వచనాలు గమనించినట్లయితే శరీర కార్యాల గురించి అక్కడ రాస్తూ వచ్చారు పౌలు గారు.
శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఎవరైతే ఇట్టి వాటిని చేస్తారో వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని అక్కడ మనం హెచ్చరించబడుతున్నాం. ప్రియులారా, ఇవన్నీ శరీర కార్యాలు. ఒకసారి బైబిల్ గ్రంథములు ఈ మాటలు మనం చూసుకొని ఒకవేళ శరీర కార్యాలను మనం నెరవేరుస్తున్నామా అయితే దాని అర్థము మనం మంచి పోరాటం చేయడం లేదు, శరీర కోరికలకు లోనైపోతున్నామని మనం గమనించాలి. అలాగూ కాక పరిశుద్ధాత్మకు చోటిచ్చి శరీరమును మనం జయించవలసిన వారు వింటున్నాం. అలాగే పిల్లారా, మనలో పాప నియమము అనేది ఒకటి ఉంది. పాపం ఎల్లప్పుడూ మనతో పోరాటం చేస్తూ ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:4 చదువుతున్నాము, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అంటాడు. అంటే దాని అర్థము ప్రతిరోజు కూడా మనము పాపముతో పోరాడుతూ ఉన్నాం. పాపం మనలను ప్రేరేపిస్తూ ఉంటుంది. పాపం మనల్ని ప్రేరేపించినప్పుడు కొన్నిసార్లు ప్రియులారా పాపమునకు మనము లోనైపోయినట్లయితే దేవునికి మనం దూరం అయిపోతూ ఉంటాం. ఒకవేళ ప్రతిరోజు పాపము మనతో పోరాటం చేస్తున్నప్పుడు మనం పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ పాపమును జయించాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో నా శరీరంలో ఒక పాప నియమం ఉంది, నేను మంచిని చేయాలి, మేలును చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, చెడ్డను చేయకూడదు అనుకుంటున్నాను, కీడును దుష్టత్వమును చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేసేస్తూ ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. అయినను నాలో నీ పాప నియమంపై యేసుక్రీస్తు ద్వారా నాకు జయము అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. పిల్లరా, మనలో ఉన్న శరీర కోరికలు పాపమునకు ప్రేరేపించబడినప్పుడు మనము యేసు క్రీస్తు ద్వారా దానిపై జయమును మనము పొందాలి. అందుచేత ప్రియ సహోదరి సహోదరులారా, మనతో అపవాది అని సాతాను ఎల్లప్పుడూ పోరాడినప్పుడు అపవాదికి చోటిచ్చాము అంటే మనము దేవుని నుంచి దూరం అయిపోతాం, దేవుని కార్యాలు మనము కోల్పోతాం. అలాగే లోకం మనల్ని ద్వేషించినప్పుడు, లోకం మనతో పోరాడినప్పుడు లోకములో మనం పడిపోకుండా, లోక ఆశలకు మనము లోను కాకుండా లోకమును మనం జయించవలసిన వారు ఉంటున్నాం. లోకమును జయించడానికి దేవుడు మనకు విశ్వాసమునిచ్చాడు. ఆ విశ్వాసం ద్వారా లోకమునకు ఎదురీది లోకమును జయించవలసిన వారు ఉంటున్నాం. అలాగే మన శరీరము మనకు వ్యతిరేకముగా, మనలో ఉన్న పాప నియమము మనకు వ్యతిరేకంగా పోరాడినప్పుడు పాపమును జయించవలసిన వారు ఉంటున్నాం. యేసుక్రీస్తు మన వలనే ఆయన శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనము మంచి పోరాటము చేస్తూ ఉన్నామా? అపవాది శోధించినప్పుడు, శరీరము తన కోరికలను మన మీద రుద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు మనము జయించుతున్నామా లేదా మనం ఎల్లప్పుడూ కూడా పరిశీలన చేసుకోవాలి. పిల్లరా, మనము మంచి పోరాటము చేయాలంటే మనకు దేవుడు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఆయుధాలను త్వరగా మనం చూసుకుందాం. మొదటిగా ఈ యొక్క మంచి పోరాటము చేసి విజయమును సాధించాలి అంటే మనం మొదటిగా ప్రార్థన ద్వారానే ఇది సాధ్యం. అందుకే ప్రభు చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు పాపము చేయరు, పాపము చేయవారు ప్రార్థన చేయలేరు. ప్రార్థన మనం చేసినప్పుడు పిల్లరా అపవాది వణకడం ప్రారంభిస్తాడని ఒక భక్తుడు చెప్తూ ఉన్నాడు. నీలో ప్రార్థన తక్కువైనట్లయితే అపవాది పని చేయడం ప్రారంభిస్తాడు. అంచేత ప్రార్థన ద్వారా నువ్వు శోధన జయించాలి. యేసుక్రీస్తు 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించిన పిమ్మట అపవాది వచ్చి శోధించినను ఆ ప్రార్థనా శక్తి వలన ప్రభువారు శోధనను అపవాదిని జయించినట్లు చూస్తూ ఉన్నాం. రెండవదిగా వాక్యము ద్వారా మనము శోధనను అపవాదిని లోకాన్ని పాపాన్ని మనం జయించగలము. యేసుక్రీస్తు వారు పదే మత్తయి 4వ ఇలాగూ రాయబడి ఉన్నదని లేఖనములు ఎత్తి చూపించినప్పుడు అంతట అపవాది యేసు ప్రభువును విడిచిపోయినట్లు 4వ మనం చదువుతున్నాం. అలాగే దేవుని యొక్క వాక్యమనే ఖడ్గమును మనం పట్టుకున్నప్పుడు అపవాదిని మనం సులువుగా జయించగలం. మూడవదిగా దేవుడు మనకు విశ్వాసం ఇచ్చాడు. ఆ విశ్వాసం ద్వారా మనము అపవాదిని మనం ఎదుర్కొనగలము, లోకమును మనం జయించగలము. అందుకంటాడు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని యోహాను రాసిన మొదటి పత్రిక 5:4-5 మనం చదువుతున్నాం. దావీదు గొలియాతును ఎదుర్కొన్నాడు. ఎలాగో అంటే తన దేవుని మీద ఉన్న విశ్వాసం ద్వారా. అనగా దేవుని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు అపవాదిని మనం జయించగలం. అలాగే 4వదిగా పిల్లారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం అపవాదిని మనం జయించగలం. మంచి పోరాటం మనం చేయగలము. యేసు ప్రభు వారి గురించి ఆలోచన చేసినట్లయితే లోకస్వార్త 4:14 ఆయన అరణ్యములో ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆత్మ బలముతో వచ్చినని మాట చదువుతున్నాం. దేవుని ఆత్మ
బలము ద్వారా ప్రభువారు శోధన జయించారు. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను కూడా యెహోవా ఆత్మ అతను ప్రేరేపించినప్పుడు కొదమ సింహమును మేకపిల్లను చీల్చివేసినట్లు చీల్చివేశాడు. అవును, అపవాదిని సాతాను సింహం వలె మన మీదకి వచ్చినప్పుడు అపవాదిని ఎదిరించాలంటే పిల్లారా మనకు ఆత్మ బలము కావాలి. అందుచేత పరిశుద్ధాత్మ బలము కొరకు మనము ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాత్రమే శోధనను మనము జయించగలము. అలాగే కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం చదివినట్లయితే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగా అంటాడు. మనకు జయము ఎలాగూ వస్తుంది, మంచి పోరాటం ఎలాగూ చేసి విజయం సాధించగలమంటే పిల్లారా అది ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నాము, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం అత్యధికమైన విజయాన్ని మనం కలిగి ఉన్నామని. చివరిగా పిల్లారా ఈ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చదువుతున్నాడు, ఇదిగో మీరు అపవాదిని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు మీరు సర్వాంగ కవచమును ధరించుకొనుడని. సర్వాంగ కవచములో 6 ముఖ్యమైన విషయాలు. ఒకటి, సత్యం అనే దట్టి మనము కట్టుకోవాలి. నీతి అనే మైవరము మనము తొడుక్కోవాలి. సమాధాన సువార్త వలన శుద్ధ మనస్సును జోడు మనము తొడుగుకోవాలి. విశ్వాసం అనే డాలు పట్టుకొని దుష్టుని అగ్నిబాణములను మనం ఆర్పివేయాలి, ఎదిరించాలి. అలాగే రక్షణ అనే శిరస్త్రాణమును మనం ధరించుకోవాలి. అంత మాత్రమే కాక మరి ముఖ్యముగా దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గమును మనం ధరించుకోవాలి. దేవుని వాక్యం ఎవరిలైతే ఉంటుందో వారు అపవాదిని జయించగలరు. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యమని హృదయంలో ఉంటుందా? అనుదినము ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మ బలము ద్వారా, క్రీస్తు ద్వారా మనము అపవాదిని ఎదిరించగలము. నీవు బలహీన పడకుండా ఈ మాటల ద్వారా బలపడి అపవాదిని ఎదిరించి విజయవంతమైన జీవితాన్ని జీవించి అపోస్తలుడైన పౌలు వలె నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుతుని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని నువ్వు చెప్పగలిగినట్లయితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మంచి పోరాటము పోరాడు, నిత్య జీవమును చేపట్టు, ప్రభు ఇచ్చే నీతి కిరీటం పొందుకో. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. అవర్ అడ్రస్ క్రైస్ట్ కవెనెంట్ చర్చ్, ప్లాట్ నంబర్ 15, కాలిఘాట్ కాలనీ, నియర్ వుడా కాలనీ ఫేజ్ 1, విజయనగరం 535003, Andhra Pradesh. Another address, Christ Covenant Church behind Miseva, Ring Road, Vijayanagaram 535002, Andhra Pradesh. Our cell number 944196918. God bless you and your family.